ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. 20 నిమిషాల్లోనే అత్యంత దారుణంగా రూపారెడ్డి ప్రాణం తీసి ఆ నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. రూపారెడ్డి శరీరం మీద మొత్తం 27 కత్తిపోట్లు గుర్తించారు పోలీసులు. మంగళవారం సాయంత్రం 5:30 స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు రూపారెడ్డి. అంతకు 20 నిమిషాల ముందే ఒక వ్యక్తి రూపారెడ్డి ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరిగినట్లుగా సీసీటీవీ ఫోటేజ్లో గుర్తించారు. 5:41 గోడ దూకి ఇంట్లోకి వెళ్ళాడు నిందితుడు. ఆ తర్వాత రూపారెడ్డిని విచక్షణారహితంగా పొడిచి ఆమె బ్యాగులో ఉన్న 2 లక్షల రూపాయలు తీసుకొని 6 గంటల ప్రాంతంలో గోడ దూకి వెళ్ళిపోయినట్లుగా గుర్తించారు. అంటే కేవలం 19 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు రెడ్ కలర్ టీషర్ట్ ధరించి బక్కపలచగా పొడవుగా ఉన్నట్లుగా గుర్తించారు. 27 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉంటుందంటూ నిర్ధారణకు వచ్చారు పోలీసులు. నిందితుడు రెడ్ కలర్ కారులో వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. చింతచెట్టు తండా రోడ్లో గ్లౌజ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో మీకు లాంగ్ వ్యూలో కనిపిస్తుంది. రెడ్ కలర్ టీషర్ట్తో ఉన్నటువంటి ఒక పర్సన్ మీకు అక్కడ కనిపిస్తున్నాడు. సుమారుగా 5:18 సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళడం అక్కడ మీకు కనిపిస్తుంది. ఒక రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్లో ఉన్నటువంటి సన్నగా పొడుగ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ నడుచుకుంటూ వెళ్ళడం మీకు కనిపిస్తుంది. ఆ వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటూ ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతోంది. సో మీరు డిఫరెన్స్ మీరు క్లియర్గా చూడొచ్చు. 17:18 అక్కడ క్లియర్గా, అంటే 5:18 అక్కడ మీకు కనిపిస్తుంది. మరోవైపు 5:02 ఇక్కడ రూపారెడ్డి వచ్చినటువంటి టైం. సో వితిన్ జస్ట్ 19 minutes ఈ మొత్తం దారుణం జరిగింది. అయితే అసలు ఎందుకు ఇలా చేశాడు అతను? నిజంగా దొంగతనం చేయడానికే వచ్చాడా? దొంగతనం చేయడానికి వస్తే చేతికి గ్లౌజులు వేసుకొని ఇలా పర్టికులర్గా ఇంత దారుణంగా 27 సార్లు కత్తితో పొడవాల్సిన అవసరం ఏముంటుంది? దొంగతనం చేయడానికి వస్తే అంత దారుణంగా, అంత విచక్షణారహితంగా ఒక సైకోలాగా 27 సార్లు కత్తితో పొడిచాడంటే కేవలం దొంగతనం చేయడానికే వచ్చినట్లా? లేకపోతే వీ హ్యావ్ సీన్ సమ్ సైకోపాత్స్. గతంలో కూడా చూసాం దొంగలు అండ్ సైకోపాత్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు మనం గతంలో చూసాం. లైక్ దండుపాళ్యం గురించి చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి కండిషన్స్ మనం గతంలో చూసాం. వాళ్ళు కేవలం దొంగతనం చేయడం మాత్రమే కాకుండా వాళ్ళకు ఒక రకమైనటువంటి సాడిస్టిక్ మెంటాలిటీ కూడా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. అంటే లిటరల్లీ వచ్చి అర్ధరాత్రులు వచ్చి కిచెన్లో భోజనం చేసి అక్కడ మలమూత్ర విసర్జన చేసే టైప్ కొంతమంది ఉంటే, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళ మహిళల్ని మానభంగం చేయడం, కొంతమంది ఏమో ఇలా దాడులు చేయడం, ఇలా రకరకాలుగా ఉంటుంటారు. సో అలాంటి ఒక మెంటాలిటీ, లేకపోతే ఇంటెన్షనల్గా రూపారెడ్డిని ప్రాణం తీయాలి, తన ప్రాణాలు తీయడమే ఉద్దేశంగా అక్కడికి వచ్చాడా? డబ్బు తీసుకెళ్ళడం అనేది ఒక డైవర్షనా? లేకపోతే నిజంగా దొంగతనానికి వచ్చి ఆ కంగారులో చేశాడా? అంటే కంగారులో 27 సార్లు కత్తితో పొడిచే పరిస్థితి ఉంటుందా? వాట్ యూ థింక్ అబౌట్ దిస్? నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, ఇప్పుడు ఈ కేసు విచారణ అసలు ఎంతవరకు వచ్చింది? అనుమానితులు ఉన్నారు, పోలీసులు అదుపులో అంటున్నారు. మరోవైపు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో ఎంతవరకు వచ్చింది విచారణ? రూపారెడ్డి కేసులో మాత్రము రోజుకొక ట్విస్టులు బయటపడుతున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే కూడా పోలీసుల దర్యాప్తులో రోజుకో విధంగా కూడా కీలక మలుపు తిరుగుతూ కొన్ని విషయాలు బయటకు వస్తా ఉంటే, వెల్లడవుతా ఉంటే మాత్రము భయభ్రాంతులకు గురవ్వాలి అనే విధంగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు అయితే ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. మరి ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా 5:30 ప్రాంతంలో రూపారెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత 5:45 తను ఇంట్లోకి వెళ్ళుంటాడు అని కూడా గుర్తిస్తూ ఉన్నారు. అలాంటిది తను ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు? కేవలము 20 నిమిషాల వ్యవధిలోనే ఇంత ఘటనకు పాల్పడ్డాడు అనేది కూడా పోలీసులు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తనని ఎవరైనా పంపించారా అక్కడికి? పంపించిన నేపథ్యంలోనే, అంటే ఎందుకంటే 3 రోజులు ఇక్కడ రూపారెడ్డి కానీ తన భర్త కానీ లేరు, ఇంట్లో ఎవరు లేరు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ హైదరాబాద్కి తన కుమారుడి వద్దకైతే రావడం జరిగింది. కాబట్టి
ఈ 3 రోజులు వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకున్నారా? మొత్తం ఇంటి ఆవరణలో మొత్తం కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్న తర్వాత రూపారెడ్డి కోసం స్కెచ్ గీసినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అందుకు ఇక్కడ సుపారీ ఇచ్చి ఎవరైనా అతన్ని పంపించిన ఎడల ఈ దారుణానికి వడిగట్టిన తర్వాత తన బ్యాగ్ని చెక్ చేయడం జరిగిందేమో, అందుకే అందులో ఉన్న డబ్బులు మాయం చేశాడేమో అనేది ఒక ఎత్తు అయితే, రూపారెడ్డి ఫోన్ ఎలా మాయమైంది? మరి ఆ ఫోన్ ఈ వ్యక్తి తీసుకెళ్లాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా తనతో పాటు? ఎందుకంటే ఒక్కడే అంత కక్షపూరితంగా అన్ని ఘాట్లను తన బాడీలోకి అంత దాడి చేయలేడు అనేది ఒక అనుమానం ఒక ఎత్తు అయితే, ఇక్కడ తన స్కూల్ కి సంబంధించి కూడా ఎవరైనా శత్రువులు ఉన్నారా తనకి, లేదా ఆ ల్యాండ్ల విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ ఎవరైనా శత్రువులు వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేయలేక ఇతనితో చేయించారా? ఈ కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను కొంచెం బక్కపల్చగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చింత చెట్టు దండాలో తను 2 గ్లౌజ్లను కూడా పడేసి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. అవి స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇంకా ఎంతమంది అయితే పోలీసులకు అనుమానంగా ఉందో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ రోజు మాత్రము రూపారెడ్డి అంత్యక్రియలు ఇక్కడ వనశ్రీపురంలోనే వాళ్ళు చేయడం కూడా జరిగింది. అలాంటిది ఇక్కడ పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ రేపు ఎల్లుండి అట్లా వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనే కోణంలో కూడా పోలీసులకైతే పూర్తిగా వాళ్ళు సహకరించబోతున్నారు. గుర్రంగూడలో ఇక్కడ హైదరాబాద్ లో గుర్రంగూడలో తన సొంత ఇంటి వద్దే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడికైతే భారీ ఎత్తున కూడా ప్రజలు తరలి రావడం అయితే జరిగింది. కానీ వీళ్ళు మీడియాని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. మీడియా కవరేజ్ ని మాత్రము వీళ్ళు ఒప్పుకోవడం లేదు. అసలు మాకు ఇష్టం లేదు, ఇప్పుడు మాట్లాడే ఇదిలో లేము అని చెప్పేసి నిరాకరిస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అక్కడ ఎందుకు ఇంత పెద్ద ఘటన, ఇది పబ్లిక్ ఇష్యూనే కాదు, ఇది 2 తెలుగు రాష్ట్రాలలో కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి విషయం అయినప్పటికీ దీనికి కారణమైన వాళ్ళు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నము ఎందుకు, ఒకవేళ వాళ్ళకి అనుమానాలు ఉన్న మీడియాకి ఎందుకు చెప్పడం లేదు వీళ్ళు అనేది కూడా ఒక ఎత్తు అవుతుంది. అంటే ఈ విషయంలో ఎటువంటి కోణంలో పోలీసులు ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది ఇప్పుడు కేవలం పోలీసుల మీద కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి ఉంది అనేదైతే పర్టికులర్ గా తెలుస్తూ ఉంది నందు. ఎందుకంటే అక్కడ నల్గొండ మల్లెపల్లిలో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ లో కావచ్చు, అక్కడ కూడా మీడియాకి ఎటువంటి సమాచారం అందనివ్వట్లేదు, ఇక్కడ కూడా అందనివ్వట్లేదు. మరి పోలీసులు ఎటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు అనేది ముందు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది నందు. యా రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈ కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే డీటెయిల్స్ బయటికి రావాల్సి ఉంది. మరోవైపు దొంగతనం కోసం వస్తే ఇలా జరుగుతుందా? పర్టికులర్గా గ్లౌజ్ వేసుకొని వచ్చి అంత దారుణంగా 27 సార్లు కత్తిపోట్లు పొడిచాడు అంటే ఇంటెన్షనల్గా ప్రాణం తీయడానికి, ఎస్పెషల్లీ ఆ టైంలో